అనుదిన దేవుని వాక్యానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు వాక్యము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1-12 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీకేమి కనపడుతున్నదని సెలవిచ్చాను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా, నీవు బాగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. దేవుడు ఈ వాక్యం మన వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక. మనం మొదట కొన్ని విషయాలు నేర్చుకున్నాం. నేను నీకు తోడున్నాను, భయపడొద్దని ఇర్మియా గారితో దేవుడు మాట్లాడటం, తర్వాత ఇర్మియా గారి నోటిని ముట్టడం, ఇప్పుడు చూడటం, ఎలా చూస్తున్నాడు, దేవునితో మనం మొదట సహవాసం చేయాలని నేర్చుకున్నాం. రెండోదిగా ప్రతిరోజు మన నోట దేవుని మాట ఉండాలని మనం నిన్నటి వాక్య ధ్యానంలో నేర్చుకున్నాం. ఈరోజు ఏం మాట్లాడుతున్నాం అది చూడాలి. దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని కొనియాడటం, తద్వారా మన కుటుంబం ఆశీర్వదించబడుతున్నట్లు చూడటం, మనకున్న కష్టాలు కన్నీరు మనం జయించున్నట్లు చూడటం, మనకు వస్తున్న శోధన మనం జయించున్నట్లు చూడటం, దేవుడు మన పక్షాన్ని నిల్చున్నట్లు చూడటం. ఇక్కడ చూడటం చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వేం చూస్తున్నావు అని ఇర్మియా అడిగినప్పుడు, అయ్యా, బాదము చెట్టు చువ్వ చూస్తున్నానయ్యా అని సెలవిచ్చాడు చక్కగా. నువ్వు చాలా బాగా కనిపెట్టిదివి, కాబట్టి ఇదిగో నా క్రియ, నేను చెప్పిన మాటలు నేను చేయడానికి నేను ఆతురపడుతున్నానని దేవుడు సెలవిచ్చాడు. మనం ఏదైతే మాట్లాడతామో అది చూడటానికి ప్రయత్నించినప్పుడు దేవుడు మనం చూచే గమనిస్తాడు. ఎప్పుడైతే మనం చూచేమో దాన్ని కార్యసిద్ధి కలుగజేయడానికి దేవుడు తొందరపడతాడు. అది ఖచ్చితంగా చాలా త్వరపడి మన జీవితాల్లో చేస్తాడు. నా జీవితాల్లో ఏ కార్యాలు అయితే ఆగిపోయినాయో అవి జరుగునట్లుగా మనం చూద్దాం, మనం మాట్లాడదాం, అవి చూద్దాం. తద్వారా దేవుని కార్యాలు మన ద్వారా దేవుడు మంచిగా మాట్లాడే నోరు, ఏవైతే చూడాలని దేవుడు కోరుకుంటున్నావో అది చూసే కన్ను దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.